నమస్కారం శ్రీసత్త ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణరెడ్డి. మనం ప్రతిరోజు కూడా వివిధ ముఖ్యమైన దినపత్రికలను ప్రధాన వార్తలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్ సిప్ అండ్ టీకి స్వాగతం. మరి ఈరోజు మనతో ఉన్నారు కొన్ని ముఖ్యమైన వార్తలను విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. మరి వారిని అడిగి ముఖ్యమైన విశేషాలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. పేపర్ల హెడ్లైన్స్ చూడండి సార్. ఈ హెడ్లైన్స్ చూద్దాం, తర్వాత మనం ప్రకాశం డిస్టిక్ న్యూస్కి వెళ్దాము. సార్ ముందుగా సాక్షిలో ఒకసారి చూస్తే బెంగాల్లో అక్రమ వలసలు కొనసాగుతున్నాయని చొరబాటుదారులు ప్రజల ఆస్తులను లాక్కుంటున్నారని చెప్పేసి నిన్న ప్రధాని మోడీ గారు ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీ నార్త్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ముంగేష్పూర్లో బుధవారం 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందంటే ఢిల్లీకి దగ్గరలో. మనకి 40 ఉంటేనే అదిరిపోతుంది. భరించలేకపోతున్నాం. అవును, నిన్న మొన్న అసలు టూబచ్గా ఉంది సార్ అసలు వేడి. ఇక వివాదాస్పద బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తన తనయుడు కరణ్ కాన్వాయ్ ఢీకొని యూపీలోని గోండా జిల్లాలో ఇద్దరు మరణించారంట. ఎంపీ కుమారుడు కాన్వాయ్ ఢీకొని. ఇక పాక్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోయలో బస్సు పడటంతో 28 మంది దుర్మరణం పొందారంట సార్. 22 మందికి గాయపడ్డారంట. ప్రమాదాలు. ఓకే, ఇక మన స్టేట్ న్యూస్కి వస్తే సడలింపుని సరిదిద్దండి, కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణ. ఇక నేడు కేరళకు నైరుతి ఆగమనం. 2 రోజుల్లో రాయలసీమలో ప్రవేశించే అవకాశం. స్వల్పంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు. 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయంట. ఇక మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడి. మధ్యాహ్నం 2 గంటలకల్లా మనకు తెలిసిపోయింది ఏ ప్రభుత్వం రాబోతుంది అనేది ఒక పిక్చర్ వచ్చేస్తుంది. ఇక సరిగ్గా 5 ఏళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం. 2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం. నేడు ఇదే రోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొంత వ్యవధి వచ్చింది. మే 30వ తేదీ దాకా అంటున్నారు. ఎవరు గెలిచినా 9వ తేదీ ముహూర్తం 10 రోజులు. ఇద్దరు 9వ తేదీ పెట్టేసుకున్నారు దాదాపుగా. ఇక ప్రాణాలు తీస్తున్న గజరాజులు. గత 5 ఏళ్లలో దేశంలో 2657 మంది మృత్యువాతంట కేవలం గజరాజుల వలన. ఇక లయ తప్పుతున్న గుండె, ఏటా పెరుగుతున్న గుండె జబ్బులు. కోనసీమ పనసకు గిరాకీ. అంబాజీపేట మార్కెట్కు రోజుకి 500కు పైగా కాయలు. బాగున్నాయి సార్ ఈసారి పనసకాయలు. బాగా ఎక్కడ పెట్టినా కానీ మార్కెట్లో విడిగా అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రతి విద్యార్థికి పెన్, ఆధార్ లాగే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ కేటాయింపు. సో ఇక దేశంలో ఎక్కడ పోయినా కానీ ఒక పర్మనెంట్ ఆధార్ నెంబర్ ఎలా అయితే ఇస్తున్నారు మనిషికి, ప్రతి స్టూడెంట్ కూడా ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ కొడితే చాలా ఎక్కడ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా తెలిసిపోతాయి. దేశంలో ఎక్కడైనా కానీ ఒకే నెంబర్. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. భూబకాసురుడు 65,000 ఎకరాల పెద్దల పరం. ఆ భూముల విలువ 13,000 కోట్ల పైనే. అసెండ్ ముసుగులో భారీ అక్రమాలు. ఇక ఢిల్లీపై బాణుడు ప్రతాపం ఇందాక చెప్పుకున్నాము. ఇక అప్రమత్తంగా ఉండండి, ఈసీ నిబంధనల ప్రకారం కౌంటింగ్ జరగాలి బాబు. ముందే పరిశీలించి తేడా వస్తే ఫిర్యాదు చేయండి అని చెప్పేసి నిన్న సజ్జల గారు వాళ్ళ కార్యకర్తలకి ఏజెంట్లకి క్లాస్ తీసుకున్నారు. ఇక కరెంటు ఛార్జీల బాధుడి, ఇంధన సర్దుబాటును ఆమోదించండి. రాష్ట్రంలో ఎన్నికలు అయ్యే వరకు ఆగి ఇప్పుడు ఈఆర్సీకి డిస్కంలో లేక. 2023-24 సర్దుబాటు 10,053 కోట్లు అంట. ఇక ఆంధ్రలో కూటమి ప్రభుత్వమే అత్యధిక ఎంపీ స్థానాలు గెలుస్తాం అమిత్ షా. ఆర్టీసీకి అడుగడుగున బ్రేక్లే. డొక్కు బస్సులతో కదలని ప్రగతి రథ చక్రాలు. 2019లో 3,600 కొత్త బస్సులు కొనాలన్న సీఎం జగన్. 5 ఏళ్లలో 10వ వంతు కొనుగోలు చేయని ఏపీఎస్ఆర్టీసీ. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక ఈనాడులో చూస్తే సేమ్ అవే. లక్షల ఎకరాల ఎస్ఎండ్ భూములు కొట్టేసే కుట్ర అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోనే ఓట్ల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు మొదలుగానున్న ప్రక్రియ. ఇక కౌంటింగ్ రోజుకు హింసకు వైకాపా కుయుక్తి. కలుషిత నీటికి మరొకరు బలి. సో జలాశయాలన్నీ ఖాళీ. ఇవి సార్ ప్రధాన వార్తలు స్టేట్లో. మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే ఇంకా ఓట్ల లెక్కింపు ఫలితాలు సాయంత్రం 5 గంటలకు. అంటే మన పరిపూర్ణమైనటువంటి ఫలితాలు లెక్కింపు అయిన తర్వాత వాళ్ళకి డిక్లరేషన్ ఇస్తారు కదా, అఫీషియల్ గా అనౌన్స్ చేసేటటువంటిది సాయంత్రం 5 గంటలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి గంటకు 2 గంటలకి ఒక బులెటిన్ కూడా విడుదల చేస్తారు చెప్పారు అఫీషియల్ గా. కాబట్టి దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు మీరు మెయిన్ పేపర్లో చదివినట్లు మధ్యాహ్నం 11-12 గంటలకల్లానే ఒక పిక్చర్ కూడా వచ్చేస్తే దానికి ఉంటుంది. పోస్టల్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పట్టొచ్చు. కానీ అవి కూడా ముందే లెక్క పెడతారు. వాటికి కూడా ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేశారు. మన ఒంగోలుకు వచ్చేసరికి నిన్న ఢిల్లీ నుంచి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్
నితీష్ కుమార్ వ్యాస్ గారు అందరు కలెక్టర్లు వీళ్ళు ఎస్పీలతోటి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా కలెక్టర్ గారు వివరించడం జరిగింది. ప్రతి అసెంబ్లీకి పార్లమెంట్కి 14 టేబుల్స్ ఏర్పాటు చేసామని చెప్పారు. అలానే ఇప్పుడు మీరు చెప్పినట్టు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 40 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారట. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా 5 టేబుల్స్ కూడా దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఈ ఫలితాలన్నీ కూడా పర్ఫెక్ట్గా అంటే అధికారికంగా అవకాశం కూడా ఉంది. అలానే ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేశామని చెప్పి, ఈ మధ్య కాలంలో ఈవీఎంలు కొంత డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళు, ఎలక్షన్ అప్పుడు గందరగోళం సృష్టించిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసాము అని చెప్పారు. అంటే మొత్తం మీద చేసినటువంటి విధానం మన రోజు చెప్పుకునేది ఇది విషయం. మళ్ళీ వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారు చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా తెలియజేశారు. ఏదైనా ఏమరపాటుగా ఉండకూడదు, ఏమరపాటు ఇక్కడ అలర్ట్గా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే ఇదే జరిగేది. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడిది ఎర్రగొండపాలెంలో ఏమైంది, ఆర్ఓ కార్యాలయం దగ్గర పోస్టల్ బ్యాలెట్ బాక్సుల దగ్గర విధులు నిర్వహిస్తున్నారంట గార్డులు. వాళ్ళిద్దరూ రాత్రి మద్యం సేవించి కొట్టుకుంటే వెంటనే పోలీస్ అధికారుల దృష్టికి పోవటం, వాళ్ళని అక్కడి నుంచి విధులకు తప్పించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాత్రి మందు సేవించి గొడవ పడ్డారట. కాబట్టి అలర్ట్గా ఉండాలి. అసలు బాధ్యత ఎంత అసలు అది అక్కడ ఏ మాత్రం ఏమరపాటు ఉన్నా కానీ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఇక మార్కుల జాబితాలో తప్పులు ఉంటే స్పందించాలి. 10th క్లాస్ మార్కుల జాబితా ప్రధానం అసలు. అవును, ఎందుకంటే దాంట్లో ఏదైతే వస్తుందో దాన్ని ఆధారంగా చేసుకొని కంటిన్యూ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా అదే, డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా అన్ని కూడా మనకి మోల్స్ కూడా దానికే ఇస్తారు. మోల్స్ కి సంబంధించి పుట్టుమచ్చలకు సంబంధించి కూడా దాంట్లోనే ఉంటాయి. కాబట్టి అదే గతంలో ఇవన్నీ తప్పులు పోతే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, హైదరాబాద్ వెళ్ళాలి, బోర్డు అక్కడ ఉండేది, కొంత ఇబ్బంది జరిగేది. కానీ ఇప్పుడు మటుకు ఆ బోర్డే ఒక అవకాశాన్ని కల్పించింది. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ రావడంతో క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి, ఏదైనా తప్పులు ఉంటే ఈ హెచ్ఎం ద్వారా మీరు దాన్ని చేసుకోవచ్చు అని ఇచ్చారు. దీనికోసం ఒక అధికారిని కూడా నియమించారు. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ విజయవాడ కార్యాలయంలో మాణిక్యాంబ అని ఉంటుందట. అక్కడ ఆమె సెల్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఏదైనా మార్క్స్ లిస్ట్లో రావడంతో దాన్ని ముందు వెరిఫై చేసుకోవటం, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే దాన్ని చేసుకుంటే ఇక భవిష్యత్తులో ఇబ్బంది లేదు. నా 10th క్లాస్ మార్క్ లిస్ట్ లో కూడా తప్పడింది. నా పేరు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అయితే పొన్నూరు శ్రీనివాసులనే వచ్చింది. ఇంకా దాన్ని అప్పుడు ఆ రోజుల్లో అంటే 81లో 10th క్లాస్ అయిపోయింది. అప్పుడు ఎక్కడికి పోవాలి ఏంది అనేది కూడా అవన్నీ హెచ్ఎం చేత లెటర్ అవన్నీ రాయించాం, కానీ పోయేది ఎట్లా వచ్చేది ఎట్లా అన్నది కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి చాలా తేలిక. అదే డిగ్రీలో అలానే కరెక్షన్ ఉంటే చేయించుకున్నాను, యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో ద్వారా పెద్ద ఇబ్బంది ఉంది. 10th క్లాస్లో. ఓకే సార్, ఇక ఘర్షణలు జరగకుండా పటిష్టమైన చర్యలు. నిన్న గుంటూరు రేంజి ఐజీ త్రిపాఠి గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు కూడా ఒంగోలు రావడం జరిగింది. ఒంగోలుకు వచ్చి ఇక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికలప్పుడు జరిగినటువంటి ఘర్షణలు ఇవన్నీ కూడా నిశ్చితంగా వారు పరిశీలన చేశారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో నిన్న ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు సమయంలో గ్రామాల్లో ఎక్కడైతే ఘర్షణలు జరిగినాయి గతంలో ఆ గ్రామాల్లో ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం, ఇప్పటికే కొంత వాళ్ళకి దీని ద్వారా ఫీడ్బ్యాక్ వస్తుంటుంది ఎక్కడెక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉందని, అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయటం. జిల్లా మొత్తం కూడా ఈ 144 సెక్షన్ పెట్టమన్నారు, ఘర్షణలు ఇవన్నీ జరగకుండా ఉండేదానికి. అవన్నీ కూడా నిన్న స్టేట్ మొత్తం దాదాపుగా స్టేట్ మొత్తం 144 సెక్షన్ ఉంటుంది. స్ట్రాంగ్ రూముల దగ్గరేమో నిన్న స్ట్రాంగ్ రూములను కూడా పరిశీలించారు, ఐజీ గారు కూడా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే కొనసాగించి కౌంటింగ్ వరకు కూడా మంచి రిజల్ట్ తీసుకురావాలని చెప్పి వారు కోరటం జరిగింది. ఓకే సార్, ఇక ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీలో పిహెచ్డికి ప్రవేశం సార్. ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ అయినట్లుంది, సెకండ్ అకాడమిక్ జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళు పిహెచ్డిని కూడా ప్రవేశపెట్టడం అంటే మంచి పనిచేస్తున్న వర్క్ చేస్తున్నట్లే లెక్క. దీనికి సంబంధించి యూజీసీ నెట్, యూజీసీ
సిఎస్ఐఆర్ నెట్, గేట్, సీడు అటువంటి జాతీయ పరీక్షల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ పొంది ఉంటారట. వాళ్ళకి పిహెచ్డి చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఎలిజిబిలిటీ కల్పిస్తున్నారు. 2024-25 సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్కి పిహెచ్డి చేసేవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు పిహెచ్డి కనుక చేస్తే ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి చేసిన రికార్డు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఫస్ట్ బ్యాచ్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, మరి కొన్ని వార్తలు చూసాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. కాఫీ టైమ్స్ సిపెన్సీలో చిన్న విరామం. స్టేట్ ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఇట్స్ కలెక్టర్ వద్దకు విచారణ నివేదిక దేనికి సంబంధించి మొన్న డిపిఓ ఆఫీసులో, అదే మార్కాపురం డివిజన్ పంచాయతీ ఆఫీసులో వస్తానే ఉంది. ఇంకా అంటే అదేలే ఒక చర్య తీసుకోవాలంటే ప్రొసీజర్ ఉంటుందిగా. దానికి సంబంధించి ఆమె రిపోర్ట్ ఇచ్చినటువంటి, ఆ ఉద్యోగిని ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా జిల్లా పంచాయతీ అధికారి ఉషారాణి గారు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తప్పు చేశాడని చెప్పి ఆమె అయితే రిపోర్ట్ ఇచ్చింది. జేసీ గారికి వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ దాని మీద ఏంటంటే ఇంకొక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక్క అధికారి నిర్ణయమే కాకుండా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కూడా వాళ్ళ చేసినట్టు తెలుస్తుంది. అంటే దాంట్లో ఏమో తెలియదు కదా, రాసింది కూడా అదే. నెక్స్ట్ అది జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారట. జాయింట్ కలెక్టర్ గారు కూడా పరిశీలించి ఇప్పుడు కలెక్టర్ గారికి పంపించారు. ఈ కలెక్టర్ గారు ఏం చేస్తారంటే దీనికి పంచాయతీ కమిషనర్ ఉంటాడు కదా, ఆ పంచాయతీ కమిషనర్కి చర్యలు తీసుకోవాలని చెప్పి పంపినట్లు తెలుస్తుంది. అంటే ఆ రిపోర్ట్లో ఏముందో ఇంకా అదైతే మనకు తెలియదు, కానీ కమిషనర్కి మటుకు ఈ రిపోర్ట్ని పంపించారు. దాన్ని బట్టి ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగితే 8,000. ఆల్రెడీ స్కీమ్ ఉందా సార్? ఇంతకుముందు ఉంది కదా? ఉంటుంది. దాన్ని స్ట్రీమ్ లైన్ చేసేటటువంటి ఏర్పాటు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా మందికి తెలియదు. అవును, మనకు తెలియదు ఈ విషయం. ఈ 8,000 రూపాయలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరైతే ఆపరేషన్ చేయించుకుంటారో అక్కడ ఫ్రీ చేరినప్పటి నుంచి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం, ఆ టీకాలు వేయటం రెగ్యులర్గా ఇవన్నీ కూడా వేస్తారు. అట్లా మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళేటప్పుడు 8,000 రూపాయలు వాళ్ళకి క్యాష్. దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. అంటే హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు బుక్ చేసుకోని పని లేదు, చేస్తే ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు డెలివరీ అవుతారన్నది వాళ్ళు ఇది కూడా ఇస్తారు, డేట్ కూడా ఇస్తారు. దాని ప్రకారం ఆ నెలలో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అదంతా కూడా రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే ఆసుపత్రులలో ఈ ప్రసవాలు ప్రోత్సహించాలనే ఉద్దేశం. అంటే ఇళ్ల దగ్గర కాకుండా తల్లి బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదం. అది ఇంకోటి ఇప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ దీనివల్ల. మనకి మొన్న కూడా ఒక 7-8 హాస్పిటల్స్కి నోటీసులు ఇచ్చారు. ఎందుకు అన్ని అక్కడ వీళ్ళు సిజేరియన్ చేస్తున్నారని చెప్పేసి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనకు సిజేరియన్ కాదు, నార్మల్ డెలివరీ వరకు వెయిట్ చేస్తారు. 70,000 సేవ్ అవుతాయి, మళ్ళీ 8,000 ఎక్స్ట్రా వస్తాయి. ఇవన్నీ బెనిఫిట్స్. ఇవన్నీ పక్కన పెట్టినా ఆరోగ్యరీత్యా కూడా ఒకసారి సిజేరియన్ చేసి తీసారండి, సెకండ్ టైం కూడా అది అవును. కాబట్టి ఇది కూడా ఇబ్బంది. మంచి నిర్ణయం ఇది. అందరికీ అవగాహన ఉండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మంచిది. ఓకే సార్. ఇక నేటి నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు సార్. హనుమత్ జయంతి ఉత్సవాలు అంటే రేపు 1వ తేదీ హనుమత్ జయంతి. ఇప్పటికే నగరంలో అన్ని కూడా బాగా చేస్తున్నారు. అయితే మనకి ప్రధానంగా ఏంటంటే మన జిల్లాలో సింగరకొండ అనడం ప్రధానంగా. అది విషయం చెప్పాలంటే ఇప్పుడు సింగరకొండ మన జిల్లా కాదు, బాపట్ల జిల్లాకి వెళ్ళిపోయింది. అద్దంకి బాపట్ల జిల్లాకి వెళ్ళింది. అయినా కానీ మన జిల్లా కింద లెక్కే. సింగరకొండ అంటే అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి దేవుళ్ళకి ప్రాంతాలే ఉంటుంది. అట్లాంటిదే ఇప్పుడు ఇవాళ నుంచి 3 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు అక్కడ ఘనంగా నిర్వహించేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణలు స్వామివారికి. జనరల్గా ఏమిటంటే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు శివుడికి. ఇప్పుడు ఈయనకి ఏమిటంటే ఆంజనేయ స్వామికి మన్యు సూక్తం అని ఒకటి ఉంటుంది ఈయనకి సంబంధించిన. ఆ మన్యు సూక్తంతో ఆయన పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా పండితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏదో అనుకున్నాం కదా దేవుడికి ప్రాంతాలు ఏమిటని, అలానే ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక వివాదం రేగుతుంది. అక్కడేదో ఒక పాటని చేయడానికి ఎంఎం కీరవాణిని ఏర్పాటు చేస్తే మన తెలంగాణలో ఈ మాత్రం సంగీత దర్శకులు లేదా, ఆంధ్ర వాళ్ళకి ఇవ్వటం ఏమిటి అన్నట్టు ఒక వివాదం కూడా తప్పు సార్. అట్లా కళలకి సంగీతానికి అంతే కదా, దానికి సంబంధించి ఎవరైతే ఎక్కువ చేస్తారో దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సంగీతానికి వెళ్ళలేవు ఎవరైనా ఒకటే. తప్పు కదా.
త్యాగరాజస్వామి కీర్తనల్ని తమిళనాడులో బ్రహ్మరథం పడతారు, మామూలుగా పడరు. త్యాగరాజస్వామి వారికి అక్కడ ఇంకా ఎక్కువ భక్తి కూడా ఎక్కువ. దాన్ని కూడా ఇప్పుడు కొంతమంది మేధావులు కూడా ఖండిస్తున్నారు అనుకోండి. కాబట్టి విభేదాలు వదిలిపెట్టేసేయాలి. ఇంకా అందరం భారతీయులు అన్నటువంటి భావనే ఉండాలి. అంతేగాని ఇందాకనే మనం ఈ ఫోన్లో చూసాం, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ స్త్రీ ఏం కాదు కదా మరి, ఇటలీ స్త్రీ. ఆమెకు అప్పుడు పాలాభిషేకం చేస్తారు. అది కరెక్ట్ కాదు సార్, ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, చక్కటి విశ్లేషణ ఇచ్చారు, థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాన్ఫిడెన్స్ కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం మళ్ళీ ఇదే కార్యక్రమంలో 8 గంటల 30 నిమిషాలకు మరిన్ని తాజా వార్తలతో మేము ముందుంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.